తోటలో పువ్వులు పుయ్యగానే ఆ విషయం ముందుగా తోటమాలికే తెలుస్తుంది. ఇక ముందు రాణాగారికి గాయత్రికి మధ్య ఎలాంటి కష్టాలు కలగకపోతే చాలు. ఈరోజు మేము నీ మొహానికి రంగు పూసేశాం సావిత్రి. మేము గెలిచాం. ఈ గెలుపు మీది కాదు, మన ప్రేమ యొక్క గెలుపు రాణాగారు. రాజావారు, మేము మీతో వెంటనే మాట్లాడాలి. ఓ ముఖ్యమైన విషయం గురించి మాట్లాడాలి. లక్షరాజ్, ఈ గొడవలో మాకేం వినిపించట్లేదు. ముందు ఇది కానివ్వండి. లక్షరాజ్, చిన్నరాజా వారు, లక్షరాజ్, లక్షరాజ్, చిన్నరాజా వారు, ఎంత పని జరిగింది? వెంటనే వీరిని ఆసుపత్రికి తీసుకెళ్ళాలి. స్వర్ణలేఖ ఎక్కడుంది? వెంటనే ఎవరైనా డాక్టర్ని పిలవండి. త్వరగా. గాయత్రి, గాయత్రి బతికే ఉంది. ఏమిటి మీరు చెప్పేది? ఎక్కడుంది తను? ఎక్కడుంది? చిన్నరాజా వారు, లక్షరాజ్, 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 మా వైపు చూడండి. రాజావారు, రాజావారు, తన చేయండి. రాజావారు, రాజావారు, లక్షరాజ్ లేవండి. పెదరాణి అమ్మ. లక్షరాజ్, లక్షరాజ్ లేవండి. మీరు రాకుమారని నేను ఒప్పుకుంటున్నాను. అంత మాత్రం చేత మీ ముత్యాలు ఇలా
జారనివ్వాల్సిన అవసరం లేదు. ఈ రోజుని మేమెన్నటికీ మర్చిపోలేం లక్ష్మణ్. ఈ రోజుని మాత్రం నేను ఎప్పటికీ మర్చిపోలేను. మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు లక్ష్మణ్. రాకుమారి, నేను మీకు మాటిస్తున్నాను. నేను మిమ్మల్ని ఇగో రాకుమారి, గది అన్యాయం జరిగిపోయింది. ఏమైంది సావిత్రి? ఎవరు చేశారు ఈ పని? చెప్పండి మాకు. ప్రభు, చిన్నరాజా వారు వచ్చి వీరు గుద్దుకున్నారు. అప్పుడు త్రిశూలం వీరి మీద పడింది. ఇది కేవలం ప్రమాదం. లేదు, మా మనసు ఎందుకో ఇది ప్రమాదం కాదని చెప్తోంది. లక్ష్యరాజ్ వెళ్ళిపోయారు. ఇక్కడ కేవలం శరీరం మాత్రమే ఉంది. మిమ్మల్ని మీరు సంభాళించుకోండి రాణాగారు. చిన్నరాజా వారి అంతిమ దహన సంస్కారం పూర్తి రాజలాంఛనాలతో జరుగుతుంది. పంతులు గారిని పిలిపించండి. జరగాల్సిన పని చూడండి. సింధూరం ధరించనే లేదు రాకుమారి గారు. సుమంగళి సింధూరం ధరించకపోతే చాలా పెద్ద అపశకునం అంటారు. స్వర్ణ నాకు సుఖాల్లో దుఃఖాల్లో నాకు తోడుగా ఉంది. ప్రతి పోరాటంలో నాకు అండగా నిలిచింది. కానీ ఈరోజు స్వర్ణకి ఇంత పెద్ద కష్టం కలిగినప్పుడు కనీసం తనని ఓదార్చేందుకు గుండెలకు హత్తుకునే అవకాశం కూడా లేకుండా పోయింది. నన్ను క్షమించు స్వర్ణ. మేము ఈ రాజ్యానికి వారసుడిని ఆశిస్తుంటే ఇక్కడ మా వారసుడు వెళ్ళిపోయాడు. మేము వారసుడి కోసం ఎదురు చూస్తూ ఉన్నాం, కానీ కొడుకును పోగొట్టుకున్నాం. ఆ వారసుడే మాకు ఈ రాజ్యం పొందేందుకు చివరి అవకాశం. ఇక ఇప్పుడు మేము కొడుకుతో పాటుగా మిగిలినవన్నీ కోల్పోతామేమో. నడుస్తూ నడుస్తూ ఉండగా అనుకోకుండా కాళ్ళు ముళ్ళు గుచ్చుకోవడం చాలా చూసాం. కానీ ఏమీ చేయకుండా ముళ్ళు తొలగిపోవడం మొదటిసారి చూస్తున్నాం. విధి ఎంత గొప్ప ఆట ఆడింది. మేమేమి చేయకుండానే మా దారికి అడ్డుగా ఉన్న ఈ ముళ్ళు అవలీలగా తొలగిపోయింది. ఇక లక్ష్యరాజు లేడు, అలాగే వారసుడు పుట్టే అవకాశమూ లేదు. ఇక ఆమీర్ కోటికి వారసుని కేవలం మేము మాత్రమే ఇవ్వగలం. మేము ఈ ఆమీర్ కోటికి రాణి అవుతాం. ఈ ముసల్ది పెద్దరాణి అమ్మ మమ్మల్ని ఇక ఏమీ చేయలేదు. లక్ష్యరాజ్కి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏం లేదు. అది కాకుండా చచ్చే ముందు ఏ మనిషి అబద్ధం చెప్పడు. అంటే గాయత్రి ఇప్పటికీ బతికే ఉందన్నమాట. కానీ ఈ విషయం చిన్నరాజా వారికి ఎలా తెలుసు? ఖచ్చితంగా వారు గాయత్రిని చూసే ఉంటారు. అంటే గాయత్రి మాకు అతి సమీపంలో ఉందన్నమాట. కానీ ఎక్కడ?
యువరాజా వారు స్వర్ణకి తలపెట్టిన ద్రోహానికి నాకు ఆయన మీద చాలా కోపంగా ఉండేది. కానీ ఆయన ఎలాంటి వారైనా నాకు మరిది. నేనెన్నడూ ఆయన నాశనం కోరుకోలేదు. ఎప్పుడూ ఆయనకి సరైన మార్గాన్ని చూపించమని నేను ఆ భగవంతుడిని కోరుకున్నాను. కానీ ఏం జరిగినా సరే ఆ భగవంతుడి నిర్ణయం అని అనుకోవాలి. దాన్ని ప్రశ్నించే అధికారం ఎవరికీ ఉండదు. అమ్మా దుర్గమ్మ, స్వర్ణకి ఈ పరిస్థితిని ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. ఏమైంది లక్ష్మణ్? రాణి గాయత్రి, నేను ఆవిడ్ని ఇక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకెళ్ళి తీరుతాను. చూడండి, మీకు తెలియకపోవచ్చు, కానీ నేను నా కళ్ళారా చూశాను. రాజావారు ఆయన భార్య ఆవిడ పట్ల ఎంత ద్రోహం చేశారో. అప్పుడు వారికి ఆవిడ అవసరం ఉంది, కానీ ఇప్పుడు చిన్నరాజావారు మరణించిన తర్వాత వారికి ఈవిడ అవసరం ఏమాత్రం ఉండదు. ఇక మీరే ఆలోచించండి, వారు ఈవిడికి ఎంత అన్యాయం చేయగలరో. చూడండి, మీరేమనుకున్నా సరే నేను ఆవిడ్ని తీసుకుని వెళ్తాను. నేను మీ ఇద్దరిని ఆపలేకపోవచ్చు, కానీ ఒక్క మాట మాత్రం చెప్పగలను. అందుకు ఈ సమయం సరైంది కాదు. స్వర్ణ తన భర్తని పోగొట్టుకున్న దుఃఖంలో ఉంది. ఎవరా భర్త? కేవలం నుదుటి మీద కుంకుమ పెట్టగానే భర్త అనిపించుకోరు రాణి గాయత్రి. ఆ వ్యక్తి ఏనాడు ఆవిని ప్రేమించలేదు, అభిమానించలేదు, గౌరవించలేదు. అలాంటి వాడు భర్త. కానీ పేరుని పంచారుగా. అలాగే స్వర్ణకి కూడా ఆ పేరు విడిచిపెట్టి ముందుకు సాగేందుకు కాస్త సమయం పడుతుంది. సమయం కావాల్సింది ఎవరికి రాణి గాయత్రి? ఆవిడికా లేక మీకా? అదేం కాదులేండి, ఈ మహల్ నుంచి వెళ్ళిపోతే మీరు ఒంటరివారు అయిపోతారు అనుకోవట్లేదు కదా. అంతేకాదు, మీరు మీ గమ్యాన్ని చేరుకోవడానికి కూడా బాగా కష్టపడాల్సి వస్తుంది కదా. నువ్వు ఈ విధంగా ఎలా ఆలోచించగలవు? స్వర్ణ నాకు చెల్లెల్లాంటిది. ప్రతి కష్టంలోనూ తను నాకు తోడుగా నిలిచింది. ఈ మహల్లో అందరికన్నా ముందు తనే నన్ను స్వీకరించింది. ఒకవేళ ఈరోజు స్వర్ణ లేకపోయి ఉంటే నేను రాణా గారు ఎప్పటికీ ఒకటే ఉండేవాళ్ళం కాదు. నేను స్వర్ణ కోసం నా ప్రాణాలైనా ఇవ్వగలను. మరైతే మీరు తనని ఎందుకు వెళ్ళనివ్వట్లేదు? ఎందుకంటే ఇది సరైన సమయం కాదన్న విషయం నాకు తెలుసు లక్ష్మణ్. ఇదొక రాజమహల్. ఇక్కడ మనుషులు ఒక్క మాటకి ఎన్ని అర్థాలు తీయగలరో ఎవరు ఊహించలేరు. కానీ ఒకవేళ స్వర్ణ మాయమైపోతే తను మాయమవ్వటం, యువరాజా వారి ప్రమాదం, ఈ రెండిటికి సంబంధం ఉందంటారు. అప్పుడు ఆయన మరణం ప్రమాదంగా ఉండదు లక్ష్మణ్. నేనేం చెప్తున్నానో నీకు అర్థమవుతోందా? అదే కాక ఆవేశంలో నుదుటిన కుంకుమ పెట్టడం చాలా సులభం. కానీ కుంకుమ చెరిగిపోయిన తర్వాత ఆ నుదుటన మరొకరితో కుంకుమ దిద్దించుకోవటం అదంత సులభం కాదు. రాణి గాయత్రి, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను ఇంకా ఇలాగే ఎదురు చూస్తూ ఉండలేను. నేను ఆవిడ్ని ఈ అగ్నిలో ఇంకా ఆహుతి కానివ్వలేను. నేను తను తీసుకుని వెళ్తున్నాను. మీరు నాకు సాయం చేసినా చేయకపోయినా. భగవంతుడా, నేను రాణాగారికి సాధ్యమైనంత త్వరగా బాగు చేయాలి. కేవలం రాణాగారు మాత్రమే లక్ష్మణ్ స్వర్ణలకి సాయం చేయగలరు. నేను తిరిగి వచ్చాను. నిన్ను విడిచిపెట్టాను. నేను నన్ను రాణాగారిని వేరు చేసేందుకు శిక్ష నీకు నేను విధిస్తాను. ఏ గాయత్రి బతికున్నప్పుడు బెత్తంలా ఉండేది, ఇక ఇప్పుడు చచ్చాక చురకత్తిలా మారింది. ఆ చురకత్తి మా నెత్తి మీద వేలాడుతోంది. ఇప్పుడు ఇప్పుడు ఈ భయంతో, ఈ గాయత్రి అనే భయంతో చచ్చిపోకముందే గాయత్రి అన్న భయాన్ని మేమే చంపేయాలి. రాణాగారు నా పేరు వినగానే కోపగించుకున్నారు.
కానీ అది బహుశా ఆ మందు యొక్క ప్రభావం కావచ్చు. కానీ నేను భయపడి ఆయన నుంచి నిజం దాచుంచలేను. నిజం భయం కన్నా భయంకరమైనది. ఏది ఏమైనప్పటికీ నేను రాణా గారికి నిజం చెప్పే తీరాలి. కానీ ఎలా? ఇలా నీళ్లు కింద పోసిన మూర్ఖుడెవరు? శుభ్రం చెయ్యి. చెప్పడానికే మహల్ అని పేరు. మురికి వాడ కూడా దీనికంటే శుభ్రంగా ఉంటుంది. వజ్రం మీద దుమ్ముంటే వజ్రం కూడా రాయిలాగే కనిపిస్తుంది. అందుకే ఆ వజ్రం మీద నుంచి దుమ్ముని శుభ్రం చేయక తప్పదు. ఆ భగవంతుడికి వేల వేల కృతజ్ఞతలు. పెదరాణి అమ్మ నన్ను చూడలేదు. అయినా ఆవిడ చెప్పింది నిజమే. వజ్రం మీద దుమ్ము ఉన్నట్టయితే వజ్రం కూడా రాయిలా మారిపోతుంది. రాణాగారి మనసు మీద, ఆయన జ్ఞాపకాల మీద దుమ్ము ఆవరించింది. నేను ఆ దుమ్ముని తొలగించుకోక తప్పదు. శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ శ్వాసలో చేరితే గాలి గాంధర్వమవుతున్నదో, ఏ మోవిపై వాలితే మౌనమే మంత్రమవుతున్నదో. మేము ఆదేశిస్తున్నాం, ఈ రాజమాత ప్రియంవద సింగ్ దేవ్ని రాజద్రోహం చేసిన నేరానికి అదుపులోకి తీసుకోండి. మెహల్లో ఒకదాని తర్వాత ఒకటి ప్రమాదాలు ఎలా సంభవిస్తున్నాయి? తప్పకుండా మేమేదో విషయాన్ని ఉదాసీనంగా వదిలేస్తున్నాం. చూస్తుంటే నిజమనే ప్రతి తలుపు దగ్గర అబద్ధమనే తాళాలు వేసున్నాయి. అయితే ఆ తాళాలన్నిటికీ ఒకే తాళం చెవి. అది మా కళ్ళ ఎదురుగానే ఉంది, కానీ మేమే దాన్ని గుర్తించలేకపోతున్నాం. అతి త్వరలో రహస్యాలన్నీ మీ ముందు బట్టబయలవుతాయి రాణా గారు. నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? రాజా సాహెబ్, నేను ఇక్కడ సాఫ్ చేయనీకొచ్చినా అప్పుడిగో ఈ ఫోటో కనిపించింది. ఇందులో మీరు మస్తు కూర్చున్నారు. అందుకే దీన్ని తీసుకొచ్చి ఈడ ఎలాడదీసిన. ఈ ఫోటోని తీసుకెళ్లి మహల్ బయట పారే. రాజా సాహెబ్, ఈ ఫోటోలో ఏం తప్పున్నది? తప్పంతా నువ్వు చూసే చూపులున్నది, నీ కండ్లలో ఉన్నది. కానీ ఈ ఫోటోలో కానొస్తలేదేమో. జర సోంచాయించు. రాజా సాహెబ్, నీ మొదటి పెండ్లం కడాకి జ్ఞాపకం చెడ్డదే కావచ్చు, కానీ మా ఊర్లో ఏమంటారంటే జ్ఞాపకాలంటే రేగిబండ్ల లెక్కుంటాయంట. సగం తీయగా, సగం పుల్లగా. మళ్ళా రాజా సాహెబ్, ఒక్క పండు పుల్లగుంటే చెట్టును కొట్టేస్తామా ఏంది? ఒక్క చెడ్డ జ్ఞాపకం కారణంతోని మిగిలిన మంచి జ్ఞాపకాలను
పొయ్యిలో పెట్టేస్తావా ఏంది? మేమిందాకే మా తమ్ముడి చితికి సంస్కారం చేసొచ్చాం. ఇవన్నీ మాటలు మాట్లాడేందుకు మాకు సమయం లేదు. నాకు కూడా తెలుసు రాజా సాహెబ్, కానీ ఇంకోటి కూడా సోంచాయించు. నీ తమ్మునికి కొరివి పెడుతుంటే నీ చేతులు ఉనికినాయి కదా, కానీ ఈ ఫోటో అని తగలబెడుతున్నప్పుడు నీ చేతులు ఉనికినాయా? నీకు కావాలనుకున్న దాన్ని బూడిద చేయలేకపోయిండ్రు రాజా సాహెబ్. నీకు తెలుసా గీ ఫోటో ఇంకా ఎందుకు ఇట్లుందో? ఎందుకంటే నిజమైన ప్రేమని గాని దాని గుర్తులను గాని కాల్చలేం రాజా సాహెబ్. నువ్వు నీ పెండ్లాన్ని ఇంట్లోకెంచి ఎల్లగొట్టినవు, నీ జీవితంలోకెంచి ఎల్లగొట్టినవు, కానీ నీ మనసులకెంచి ఎల్లగొట్టినవా? ఎప్పుడైనా సోంచాయించినవా? నువ్వు నీ మనసులకెళ్ళి ఎందుకు తీయలేకపోయినవు? ఎందుకంటే ఇంట్లోకెళ్ళి కిరాయోళ్ళని తీసేయొచ్చు, కానీ ఇంటి యజమానులను తీయలేం కదా.